నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. ఎస్, ఈరోజు మనం చూడొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కూడా యుద్ధం ఏ పరిస్థితిలో ఉందనేది కూడా చూస్తున్నాము. దీంతోనే ఖమేనీని కూడా మట్టుబట్టారు. అయితే ఈరోజు ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా మట్టుబెట్టాయి. అతనితో పాటు కీలక ఉన్నతాధికారులను కూడా హతమార్చాయి. అయినా కానీ ఇరాన్ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. దెబ్బకు దెబ్బ తీస్తామంటుంది, చెప్పినట్టుగానే మిసైల్ దాడులు చేస్తుంది. మరి ఈ దాడులను ఎలా చూడాలి? అసలు ఇరాన్ ధైర్యం ఏంటి? ఇరాన్ను అంతం చేస్తామంటున్న ట్రంప్ వార్నింగ్ను ఎలా చూడాలి? ఈ టాపిక్ పై కూడా చర్చిద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. యా సార్, మనం చూసాం కదా ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో. ఎందుకంటే అటు ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. అటు ఖమేనీని హతమార్చిన అనంతరం కూడా ఇప్పుడైతే ఇంకా యుద్ధం ఇంకా పెద్ద మొత్తంలో చేస్తుంది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇరాన్ ధైర్యం ఏంటంటే మీరేం చెప్తారు? అంటే ఇరాన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి అది మిసైల్ పవర్ కూడా. న్యూక్లియర్ వెపన్స్ ఇంకా తెచ్చుకోకపోయినా మిసైల్ పవర్ ఉంది. ఇజ్రాయిల్ అటాక్ చేయగలుగుతుంది. అమెరికన్ అలైస్ అంటే ఈ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలను అటాక్ చేయగలుగుతుంది. ఈ వార్ను ప్రొలాంగ్ చేయగలుగుతుంది. వార్ను ప్రొలాంగ్ చేయడం ద్వారా అరబ్ దేశాల్లో సెంటిమెంట్ రగిలేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. గ్లోబల్ ఒపీనియన్ను కాస్త టిల్ట్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అమెరికన్ సైడ్ కనుక క్యాజువాలిటీస్ని పెంచగలిగితే అమెరికాలో కూడా ఇది పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్ సైనికులు కూడా చనిపోయే అవకాశాన్ని నేను కాదనలేదు, దానికి సిద్ధపడాలి, యుద్ధంలో తప్పదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఈ వార్ కాస్త ప్రొలాంగ్ అయితే, ప్రొట్రాక్టెడ్ వార్గా మారితే ప్రపంచ ఎకానమీపై కూడా ప్రభావం పడుతుంది. గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పటికే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $6 to $7 పెరిగాయి. అందువల్ల ఈ రీజన్, ఎంటైర్ రీజన్ గందరగోళంలోకి వెళ్తుంది. గ్లోబల్ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ దుబాయ్ పైన అటాక్ చేసింది ఇరాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, బెహ్రెయిన్, కువైట్, ఖతార్లో ఉన్నటువంటి అమెరికన్ టార్గెట్స్ పైన, మీకు అమెరికన్ స్థావరాల పైన ఇరాన్ అటాక్ చేసింది. ఈలోగా లైన్ ఆఫ్ లీడర్షిప్ను పెట్టుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఇదేమీ అనుకోకుండా వచ్చిన వార్ కాదు, అకస్మాత్తుగా వచ్చిన వార్ కాదు. అనేక సంవత్సరాలుగా బిల్డప్ అవుతున్నటువంటి టెన్షన్. ముందు ఇరాన్ పైన భారీగా శాంక్షన్స్ విధించాడు ట్రంప్. ఒబామా ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నుంచి బయటికి వచ్చాడు. ఈ న్యూక్లియర్ డీల్ నుంచి ఫస్ట్ టర్మ్లోనే బయటకు వచ్చాడు. మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ అనే విధానాన్ని అనుసరించాడు. ఇరాన్ పైన భారీగా ఆంక్షలు పెడుతూ వచ్చాడు. దాంతో ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయిందో ప్రజలు తిరగబడడం మొదలుపెట్టారు. ఆ ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి అశాంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. రెజీమ్ చేంజ్కి పిలిపించారు. ఇరాన్లో ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలకు ప్రత్యక్షంగా అపీల్ చేస్తారు, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు అవకాశాలు తీసుకోండి అని గత కొన్ని రోజులుగా చెప్తున్నాడు. ఇటీవల మళ్ళీ చెప్పాడు, నిన్న మొన్న కూడా చెప్పాడు. అలా ఇరాన్లో ఉన్నటువంటి లీడర్షిప్లో ఒక అస్థిరత తేవటానికి, ఇరాన్ ప్రజలు అధికార ఇస్లామిక్ రెజీమ్ పైన తిరగబడటానికి ఒక ఎత్తుగడ వేశారు. అంతకుముందు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్ మిత్ర కూటమి, అది హిజ్బుల్లా కావచ్చు, హమస్, యమన్లోని హూతీస్, ఇరాక్లోని షియా మిలిషియా, వీళ్ళంతా వీక్ అయ్యారు. అంతకుముందు 12 days స్ట్రైక్లో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయినటువంటి ఫోర్డు, ఇతర న్యూక్లియర్ సైట్స్ పై కూడా అటాక్ చేశారు. ఇదంతా గత కొన్ని నెలలుగా సాగుతున్న వ్యవహారం. అందువల్ల రైటింగ్ ఆన్ ద వాల్ వాజ్ వెరీ క్లియర్. అందువల్ల ఈ వీకెండ్లో వార్ జరగవచ్చని కూడా వార్తలు వచ్చాయి ఇంటర్నేషనల్ మీడియాలో. అందువల్ల ఇరాన్ అందుకు ప్రిపేర్ అయి ఉండవచ్చు కూడా. అఫ్కోర్స్ ఇస్లామిక్ రెజీమ్ టాప్ లీడర్షిప్ పోయినా వెంటనే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను ఆల్రెడీ ఇరాన్ రంగంలోకి దించింది. ఇప్పుడు అయతుల్లా ఖమేనీకి వారసుని కూడా ప్రకటించింది.
సో అందువల్ల ఈ ప్రాసెస్ ఇరాన్లో కూడా ఇప్పటిదాకా ఇస్లామిక్ రెజిమ్కి వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు కూడా ఇరాన్లో ఉన్న ఖమైనీని వ్యతిరేకించవచ్చు, కానీ అమెరికా కింద పనిచేయాలంటే ఆసక్తి చూపరు. మీకు గ్రీన్లాండ్లో చూస్తున్నాం, గ్రీన్లాండ్ స్వాతంత్రం కావాలనే ఒక స్మాల్ సెక్షన్ ఉంది, వాళ్ళు కూడా అమెరికాలో చేరటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైతే అమెరికన్ అటాక్ చేస్తుందో దేశంలో ఒక రకమైన ప్రజాభిప్రాయం, ఎమోషనల్ పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా ఇంటర్నల్గా తాను కన్సాలిడేట్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ ఇరాన్ ఉద్దేశము, లక్ష్యము వీలైనంతగా ఈ వార్ డ్రాగ్ చేసి తన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ పొందాలి అన్నది చూస్తుంటే లక్ష్యంలాగా కనబడుతోంది. ఇజ్రాయిల్లో కూడా నెతన్యాహు ఇది మోస్ట్ అన్పాపులర్ లీడర్. ఇప్పుడు ఇజ్రాయిల్లో కూడా మీకు లక్ష్యాలు దాడులు జరుగుతున్న కొద్ది ఇజ్రాయిల్లో పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా మారుతుంది. ఆల్రెడీ ఇరాన్లో గర్ల్స్ స్కూల్ పైన అటాక్ చేసి చిన్నపిల్లలు చంపేశారు. ఇలాంటివి కూడా గ్లోబల్ మీడియాలో సర్క్యులేట్ అయినప్పుడు ప్రపంచ ప్రజాభిప్రాయం కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ అనేక దేశాలలో నిరసనలు మొదలయ్యాయి, ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా. మీకు ఇరాక్లో నిరసనలు చూసాం, బహ్రెయిన్లో చూసాం, జమ్మూ కాశ్మీర్లో చూసాం. సో ఈ ప్రొటెస్ట్లన్నీ కూడా మరింతగా ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడో ఒక చోట అమెరికా అండ్ ఇజ్రాయెల్ వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందని ఇరాన్ క్యాలిక్యులేషన్ అయి ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పలేం, కానీ అమెరికాను ఈ వార్లో ఎక్కువ కాలం దించితే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో చూసాం కదా, 20 ఏళ్ళు అమెరికా తన అనుకూల ప్రభుత్వాన్ని పెంచి పోషించిన 20 ఏళ్ళకు తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు. అందువల్ల డ్రాయింగ్ యుఎస్ ఇంటూ లాంగ్ డ్రాన్ వార్, ట్రంప్ మొదటి నుంచి వద్దనుకున్నది ఇది ఒక సుదీర్ఘ యుద్ధంలోకి కనుక అమెరికాను లాగితే తాను బతుకు బయటపట్టవచ్చని ఇరాన్ ఆలోచనలాగా కనబడుతోంది. సార్ ఇప్పుడు మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అయతుల్లా ఆ వారసుని కూడా ప్రకటించింది కదా. సో ఇప్పుడు ఆ వారసుడి ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో ఇలాగే ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది లేదా ఇంకా పెరుగుతుందని అనుకోవచ్చు? మనం స్పెక్యులేట్ చేయకూడదు. మనము రాజకీయాలను స్పెక్యులేట్ చేసినట్టు వార్ను కూడా స్పెక్యులేట్ చేస్తే వార్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ సైకిల్ గారు. సో వార్ అనేది మన చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. ఎటువైపు క్యాజువాలిటీస్ పెరుగుతాయో తెలియదు, ఏ టర్న్ తీసుకుంటుందో తెలియదు. అందువల్ల ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ అ వార్. మీకు హమాస్ ఇజ్రాయిల్ల మధ్య యుద్ధమే ఎన్ని రోజులు జరిగింది? ఇప్పటికైనా హమాస్ అంతమైందా? ఇప్పుడు గాజాలో హమాస్ పాలన పోయిందా? ఇప్పటికైనా స్టిల్ నడుస్తుంది కదా. హమాస్ దెబ్బతినొచ్చు, నాశనం కావచ్చు, కానీ స్టిల్ హమాస్ ఇస్ దేర్. మీకు లెబనాన్లో హిజ్బుల్లా పోయిందా? ఇప్పటికీ హిజ్బుల్లా దెబ్బతినొచ్చు, లీడర్షిప్ అంతా పోవచ్చు, కానీ స్టిల్ హిజ్బుల్లా ఇస్ దేర్. మీకు అందుకే యమన్లోని హూతీల పైన అమెరికా అటాక్ చేసింది, ఇజ్రాయెల్ అటాక్ చేసింది. స్టిల్ నార్థన్ యమన్లో హూతీలే పాలిస్తున్నారు, క్యాపిటల్ సనాతో. సో ఇలా మనకు ప్రపంచంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అంత త్వరగా కంక్లూడ్ కావు. మీకు ఆఫ్ఘనిస్తాన్లోనైతే 20 ఏళ్ళ తర్వాత కూడా రిటర్న్ పోవాల్సి వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తాలిబాన్కు అధికారం అప్పచెప్పి అమెరికా పారిపోవాల్సి వచ్చింది రాత్రి. సో అందువల్ల మీకు ఇరాన్ అంత తొందరగా పడిపోతుంది అనుకుంటే పొరపాటు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. ఎందుకంటే అది ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేం. ఇమీడియట్గా ఖమైనీ అంతం కావచ్చు, ఇస్లామిక్ లీడర్షిప్ పోవచ్చు, కానీ అమెరికా అనుకున్న వ్యూహాత్మక లక్ష్యాలు అంత సులభంగా నెరవేరుతాయనేది ప్రశ్న. అందుకే ఖమైనీ అంతమైనా కూడా ఇరాన్ తగ్గేదే లేదనడానికి కారణం అది.